అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి. సో క్విక్గా రివిజన్ చేసుకునేందుకు వీలుగా మనకి ఈ వీడియోస్ అయితే మీకు తయారు చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో అయితే మనం 7వ తరగతి జనరల్ సైన్స్లో 2వ పాఠ్యభాగం బయాలజీ సెక్షన్లో జంతువుల్లో పోషణ అనే పాఠ్యాంశాన్ని ఈ వీడియోలో అయితే రివ్యూ చేద్దాం. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మా క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ని కూడా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి డయల్ చేసి మెటీరియల్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మీరైతే పొందొచ్చు. ఇక పాఠ్యాంశంలోకి వెళ్తే, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోగలవు, కానీ జంతువులు తయారు చేసుకోలేవు. నేరుగా మొక్కలను తినడం ద్వారా లేదా పరోక్షంగా మొక్కలను తినే జంతువులను తినడం ద్వారా జంతువులు మొక్కల నుండి ఆహారాన్ని పొందుతాయి. గత పాఠ్యాంశంలో మనం మొక్కల పోషణ గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోలో అయితే మనం జంతువుల పోషణ గురించి చెప్తున్నాం. మొక్కలు మాత్రమే ఆహారాన్ని తయారు చేసుకోగలవు, ఇక జంతువులు అయితే మొక్కలపైనే ఆధారపడుతుంటాయి లేదా మొక్కలపై ఆధారపడే జంతువులపైనే ఆధారపడుతుంటాయి. కొన్ని జంతువులు జంతువులను రెండింటిని తింటాయి. అన్ని జీవులకు శరీరం యొక్క పెరుగుదల, మరమ్మత్తు మరియు నిర్వహణకు ఆహారం అవసరం ఉంటుంది. అంటే దాదాపుగా అన్ని జీవులకు కూడాను ఆహారం అవసరం. జంతు పోషణలో పోషకాలు ఆవశ్యకత, ఆహారం తీసుకునే విధానము మరియు శరీరంలో దాని వినియోగం సమ్మిళితమై ఉంటుంది. అంటే జంతువుల్లో పోషణ అనేది పోషకాలను తీసుకోవడము, అది వినియోగించుకోవడం మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. ఆహారం అనేది అనేక అంశాలను కలిగి ఉంటుంది. పిండి పదార్థాలు వంటి ఆహార అంశాలను సంశ్లిష్ట పదార్థాలు. ఈ సంశ్లిష్ట పదార్థాలు అలానే ఉపయోగించలేము కాబట్టి అవి సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేయబడతాయి. ఆహారంలో విచ్ఛిన్నం చేయబడిన సంక్లిష్ట అంశాలను సరళమైన అంశాలుగా మార్చడాన్నే మనం ఏమని చెప్తాము, జీర్ణక్రియ అంటాము. అంటే ఏదైతే ఆహారం ద్వారా మనం తీసుకున్నామో అది సంక్లిష్ట పదార్థాలు, వాటిని సరళ పదార్థాలుగా మార్చడాన్నే మనం జీర్ణక్రియ అంటాం. శరీరంలోనికి ఆహారం తీసుకునే విధానం రకరకాలుగా జీవుల్లో వేర్వేరుగా ఉంటాయి. తేనెటీగలు మరియు తేనెపిట్టలు పుష్పాల నుండి మకరందాన్ని పీల్చుతాయి. మానవులు, నవజాత శిశువులు మరియు అనేక ఇతర జంతువుల తల్లిపాలను ఆహారంగా తీసుకుంటాయి. అంటే నవజాత శిశువుల వయసులో ఉండేటప్పుడు తల్లిపాలను తీసుకోవడం అయితే జరుగుతుంది. కొండ చిలువ వంటి పాములు తాము వేటాడిన జంతువులను మింగేస్తాయి. అయితే ఇవి కొండ చిలువలు తీసుకుంటే డైరెక్ట్గా తీసుకున్న ఆహారాన్ని మింగేస్తూ ఉంటాయన్నమాట. కొన్ని జలచరాలు తమ సమీపంలో తేలియాడే చిన్న చిన్న ఆహారపు రేణువులను వడపోసుకొని తింటాయి. మరి వివిధ పోషణ విధానాలు ఎలా ఉంటాయో చూద్దామనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి మ్యాచింగ్ చేయమన్నాడు అనమాట. ఒకసారి చూద్దాం. నత్త, చీమ, గ్రద్ద, తేనెపిట్ట, పేను, దోమ, సీతాకోచిలుక, ఈగ రక్కడం, నమలడం, పట్టుకొని మింగడం, పీల్చడం, వెదజల్లడం మరియు చప్పరించడం. సో ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. ముందుగా మనకి నత్త అంటే తెలిసిందే, రక్కడం అని చెప్తాము. 2 చీమ, మనకి నమలడం. గ్రద్ద అనేసరికి మనకి ఇది కూడా మీరు పట్టుకొని మింగడమే, డైరెక్ట్ మింగుతుంది. తేనెపిట్ట పీల్చడం, పేను పీల్చడం, దోమ పీల్చడం, సీతాకోకచిలుక వెదజల్లడం, ఈగ వచ్చేసి చప్పరించడం అని అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా మనకి రకరకాల జీవుల పోషణ అయితే మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఇక అద్భుతమైన నిజం అంటే ఇవ్వడం జరిగింది. సముద్ర నక్షత్రం కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పరంతో కప్పబడిన జంతువులను తింటుంది. చూసారా, సముద్ర నక్షత్రం అనేది అన్ని జంతువులు తినదు. కాల్షియం కార్బోనేట్తో ఉండేటటువంటి కర్పరం ఉంటుంది చూసారా, వాటిని తింటుంది అనమాట. కర్పరమును తెరిచి తర్వాత దాని లోపల గల మృదువైన జంతువును తినడానికి సముద్ర నక్షత్రం తను నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటకు పంపుతుంది. అంటే నోటి ద్వారా తన జీర్ణాశయాన్ని బయటికి పంపి జీర్ణాశయం తిరిగి శరీరంలోకి తీసుకుంటుంది. అంటే ఆ జీర్ణాశయం అనేది లోపల ఉన్న పదార్థాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ జీర్ణాశయాన్ని లోపల తీసుకుంటుంది. ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఇక మానవ శరీరంలో ఇక్కడ చూడండి, అంటే మొత్తం జీర్ణక్రియకి సంబంధించిన పటం అయితే ఇవ్వడం జరిగింది. మనకు నోరు ద్వారా లోపలికి ఆహారం అనేది ప్రవేశిస్తుంది. ఈ లోపల ఉండేటటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఆశయకుహరం అంటాము. ఇక్కడ మనకి 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఆహారం రవాణా అయ్యేదాన్ని అన్నవాహిక అంటాము. ఆహారం వచ్చేసి ఎక్కడైతే స్టాక్ ఉంటుందో దాన్ని జీర్ణాశయం అంటాము. మరి జీర్ణాశయంలోకి వివిధ జీర్ణరసాలు వెళ్తాయి. అందులో మొదటిది కాలేయము, రెండోది పిత్తాశయము, మూడోది క్లోమము అని చెప్తాము. ఇక తర్వాత చిన్న ప్రేగులోకి ఆహారం అనేది వెళ్తుంది. మరి చిన్న ప్రేగులో
ఆహారం జీర్ణమైన తర్వాత శ్వాసించుకోవడం జరుగుతుంది. తర్వాత పెద్ద ప్రేగులోకి జీర్ణం కాని పదార్థం అనేది పెద్ద ప్రేగు నుండి పురీషనాళం చివరిగా బాహ్య మార్గము పాయు ద్వారా బయటకు రావడం అయితే జరుగుతుంది. మనం నోటి ద్వారా ఆహారం తీసుకొని జీర్ణం చేసుకొని వినియోగించుకుంటాము. ఆహారంలో వినియోగించబడని అంశాలు మలముగా విసర్జించబడతాయి. అంటే ఆహారంలో జీర్ణమైతే మన శరీరానికి ఉపయోగపడతాయి, జీర్ణం కాకపోతే మలంగా విసర్జిస్తాం. ఆహారం ఆశయగృహం వద్ద ప్రారంభమై పాయువు దగ్గర అంతమయ్యే ఒక నిరంతర నాళం గుండా ప్రయాణిస్తుంది. ఈ నాళాన్ని వివిధ విభాగాలు విభజించవచ్చు. ఆశయకుహరం, ఆహార వాహిక లేదా అన్నవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పురీషనాళంతో అంతమయ్యి పెద్ద ప్రేగు మరియు పాయువు. ఇది చాలా పొడవైన మార్గం. ఈ భాగాలన్నీ కలిసి మొత్తాన్ని మనం ఏమంటాం? ఆహార నాళము అంటాము. ఇక వివిధ భాగాల గుండా ప్రయాణించేటప్పుడు ఆహారంలోని అంశాలు క్రమంగా జీర్ణమవుతాయి. జీర్ణాశయం, చిన్న ప్రేగుల లోపల గోడలు మరియు లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమము వంటి ఆహార నాళంతో సంబంధం ఉన్న వివిధ గ్రంథులను జీర్ణరసాలు స్రవిస్తాయి. ఈ విధంగా మనకి జీర్ణాశయంలోనూ అదేవిధంగా చిన్న ప్రేగులు ఆంత్రమూలం అంటాం. చిన్న ప్రేగు యొక్క ప్రారంభాన్ని ఆంత్రమూలం అంటాము. ఈ ఆంత్రమూలము అంతేకాకుండా కాలేయము, క్లోమం నుండి కూడా మన కొన్ని జీర్ణరసాలను స్రవించి మొత్తం కూడా చిన్న ప్రేగులు జీర్ణమవుతుందన్నమాట. జీర్ణరసాలు ఆహారంలోని సంశిష్ట పదార్థాలను సరళమైన పదార్థాలుగా మారుస్తాయి. జీర్ణ వ్యవస్థ మరియు అనుబంధ గ్రంథులు కలిసి జీర్ణ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. జీర్ణ వ్యవస్థ అంటే కేవలం ఆహారనాళం ఒకటే కాదండి, ఆహారనాళంతో పాటు రసాలు స్రవించేటటువంటి వ్యవస్థ కూడా. ముందుగా నోరు నుండి మాట్లాడదామండి. నోరు మరియు ఆశయకుహరం మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇదే అంశం మళ్ళీ 10వ తరగతి మొదటి పాఠంలో మళ్ళీ చదువుతాము. అదేవిధంగా 10వ తరగతి 7వ పాఠంలో కూడా మళ్ళీ చదువుతాము. నోటి ద్వారా ఆహారం శరీరంలోకి తీసుకోబడుతుంది. ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ప్రక్రియను అంతరగ్రహణము అంటారు. సో ఇంపార్టెంట్ అండి. అంతరగ్రహణం అంటే ఏంటి? ఆహారము నోటి ద్వారా లోపల తీసుకోవడం. మనం ఆహారాన్ని పళ్ళతో యంత్రంలో నమిలి చిన్న చిన్న ముక్కలుగా చేస్తాము. ప్రతి దంతము చిగుల్లోని ఒక ప్రత్యేక గుంతలో పాతుకొని పోయి ఉంటుంది. అంటే నోట్లో ఉండే ప్రతి దంతం కూడా మనకు ఒక ప్రత్యేక నిర్మాణంలో మన నోట్లో అమరబడి ఉంటుందన్నమాట. మన దంతాలు వివిధ ఆకారాల్లో ఉండి వివిధ విధులను నిర్వహిస్తాయి. అందువల్ల వాటికి వేరువేరు పేర్లు కూడా ఉంటాయి. మరి పాలదంతాలు మరియు శాశ్వత దంతాలు అంటే ఏమిటి? శైశవ దశలో మొదటి జట్టు దంతాలు పెరుగుతాయి. అవి 6 నుండి 8 సంవత్సరాల మధ్య వయసులో ఊడిపోతాయి. వీటినే మనం పాలదంతాలు అంటారు. వాటిని భర్తీ చేసి రెండో జట్టు దంతాలు శాశ్వత దంతాలు అంటారు. శాశ్వత దంతాలు జీవితాంతం ఉండవచ్చు లేదా వృద్ధాప్యంలో లేదా ఏదైనా దంతవ్యాధి కారణంగా ఊడిపోవచ్చు. ఇవి మన జీవితాంతం ఉంటాయి, లేదా సరిగ్గా మనం వాటిని సంరక్షణ తీసుకోకపోతే మధ్యలో అయితే పోవడం జరుగుతుంది. ఇక దంతసూత్రం మనం చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది చూడండి. కుంతకాలు ఇవి ముందుకుంటాయండి, వీటిని కొరుకు పళ్ళు అంటారు, 2 ఉంటాయి. తర్వాత రదనికలు, వీటిని చీల్చే దంతాలు అంటారు. ఓకే అండి, కోరపళ్ళు అంటాం ఒకటి. తర్వాత మళ్ళీ ఏమైనా చూడండి అగ్రచర్వకాలు, వీటిని నములు దంతాలని కూడా అంటారు. ఇక తర్వాత ఉండేది చర్వణకాలు, వీటిని విసురు దంతాలు అంటారు. ఇలా ఒక దవడలో అంటే నోటిలో ఉండే ఒక దవడను కానీ 2 భాగాలు చేస్తే ఆ ఒక్క భాగాన్ని మనం ఏం చేస్తాము ఇలా చెప్తాం. సో ఇక్కడ ఉండే ఈ సూత్రాన్ని దంత సూత్రం అంటాం. ఏంటంటే అది 21, 23 ఆ 2123/2123. సో మానవుల్లో దంత సూత్రం ఏది అని అడుగుతారు. మీరు అప్పుడు చెప్పాల్సింది 2123/2123 అనమాట. అంటే కుంతకాలు, రదనికాలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు అండి. ఈ చర్వణకాలనే మనం ఇంకో పేరుతో కూడా పిలుస్తాం. వీటినే వయసు దంతాలని కూడా అంటాం. ఇది వయసు 18 సంవత్సరాలు పైకి వచ్చేటప్పుడు ఇవి రావడం జరుగుతుంది. సో అంతవరకు మనకు ఉండే దంతాలు 28 దంతాలు మాత్రమే. ఓకేనండి. మన నోటిలో లాలాజాన్ని స్రవించే లాలాజల గ్రంథులు ఉన్నాయి. వీటిని మనం ఒక టెస్ట్ చేద్దామండి. పిండి పదార్థాలపై లాలాజల ప్రభావం చేసేటప్పుడు మీకు ఏమవుతుందంటే వాటిని చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుందని మనకు అర్థమవుతుందన్నమాట. లాలాజలం పిండి పదార్థాలను చక్కెరగా విచ్ఛిన్నం చేస్తుంది. నాలుక అనేది ఆశయకుహరం యొక్క వెనుక అడుగు భాగంలో అతకబడిన కండరయుత అవయవము. దీని ముందు భాగము స్వేచ్ఛగా ఉండి అన్ని దిశల్లోనూ కలుగుతూ ఉంటుంది. మనం మాట్లాడడానికి నాలుకను ఉపయోగిస్తాము. అంతేకాకుండా ఇది నమిలే సమయంలో ఆహారాన్ని లాలాజలంతో కలిసి ఆహారాన్ని మింగడంలో సహాయపడుతుంది. మనం నాలుకతో ఆహారాన్ని రుచి కూడా చూస్తాము. ఇది వివిధ ఆహారపు రుచులను గుర్తించే రుచి కణికలను కలిగి ఉంటుంది. అంటే మన ఆహారంలో ఉండే రుచులను గుర్తించడానికి కావాల్సిన రుచి కణికలన్నీ కూడాను మనకి నాలుక పైన ఉంటాయన్నమాట. అయితే నాలుక అంతటా కూడా ఉండవు. ముందటి భాగంలో మనకి తీయని, అంచుల వెంబడి మనకి పులుపు,
ఓకేనండి. ఇక వెనక వైపు మీకు చేదు, ఓకేనా. ఇలా మనకి ఒక్కొక్క భాగంలో మనకి ఒక్కొక్క రుచిని గుర్తించేటటువంటి రుచికణికలు అయితే మనకు ఉంటాయి. ఇక తర్వాత స్వీట్లు తింటే దంతక్షయం జరుగుతుంది అంటారు. ఇది ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. సాధారణంగా మనం నోటిలో బ్యాక్టీరియా ఉంటాయి, కానీ అవి మనకు హాని కలిగించవు. అయితే తిన్న తర్వాత మనం దంతాలు మరియు నోటిని శుభ్రం చేయకపోతే అనేక హానికరమైన బ్యాక్టీరియా కూడా దానిలో నివసించడం మరియు పెరగడం ప్రారంభిస్తాయి. ఈ బ్యాక్టీరియా మిగిలిపోయిన ఆహారంలో ఉన్న చక్కెరను విచ్ఛిన్నం చేసి ఆమ్లాలను విడుదల చేస్తాయి. ఆమ్లాలు క్రమంగా దంతాలను దెబ్బతీస్తాయి. దీనినే దంతక్షయము అంటారు. సకాలంలో చికిత్స చేయకపోతే ఇది తీవ్రమైన పంటి నొప్పికి కారణమవుతుంది. తీవ్రమైనప్పుడు దంతాలు నష్టానికి దారితీస్తుంది. చాక్లెట్లు, స్వీట్లు, శీతల పానీయాలు మరియు ఇతర చక్కెర ఉత్పత్తులు దంతక్షయానికి ప్రధాన కారకాలు. ఒక బ్రష్ లేదా వేప పుల్ల, డెంటల్ ఫ్లాస్, ఓకేనా, 2 దంతాల మధ్య చిక్కుకున్న ఆహార కణాలను బయటికి తీయడానికి వాడే ఒక ప్రత్యేకమైన బలమైన దారంతో రోజుకు కనీసం 2 సార్లు దంతాలను శుభ్రం చేసుకోవాలి. కాబట్టి ప్రతిరోజు 2 సార్లు మనం బ్రష్ చేసుకోవాలి. చేయడం వల్ల దంతాల మధ్యన ఇరుక్కున్న ఆహార పదార్థాలను బయటికి రావడం జరుగుతుంది. ప్రతిసారి భోజనం తర్వాత నోటిని నీటితో పుక్కిలించాలి, శుభ్రం చేసుకోవాలి. అలాగే నోటిలో మురికి వేళ్లను, అపరిశుభ్రమైన వస్తువులను పెట్టుకోకూడదు. ఇవి పెట్టుకుంటే దంతాలు పాడవుతాయి. కొన్నిసార్లు మీరు హడావిడిగా తినేటప్పుడు మాట్లాడినా లేదా నవ్వినా, మీరు దగ్గినా ఎక్కిళ్ళు లేదా ఉక్కిరి బిక్కిరి కావచ్చు. ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశించినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. మనం తినేటప్పుడు అపస్మారక పరిస్థితుల్లో కానీ మనం లేదా మాట్లాడుతూ కానీ లేదా నవ్వుతూ కానీ తినేటప్పుడు ఆహార పదార్థాలు అనేవి శ్వాసనాళంలోకి ప్రవేశిస్తాయి. అప్పుడే మనకి ఊపిరాడకుండా మనకి ఎక్కుల రూపంలో బయటకు వస్తుంటాయి. శ్వాసనాళం నాసికా రంధ్రాల నుండి ఊపిరితిత్తులకు గాలిని చేరవేస్తుంది. ఇది ఆహార నాళానికి ఆనుకుని ఉంటుంది, కానీ గొంతు లోపల గాలి మరియు ఆహారం ఒకే మార్గాన్ని పంచుకుంటాయి. మనం ఆహారం మింగేటప్పుడు ఒక మూత వంటి కవాటం శ్వాసనాళం యొక్క మార్గాన్ని మూసివేసి ఆహారాన్ని ఆహారనాళంలోకి వెళ్ళేలా చేస్తుంది. ఒకవేళ అనుకోకుండా ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశిస్తే మనకి ఉక్కిరి బిక్కిరి అయినట్లు, ఎక్కిళ్ళు లేదా దగ్గు వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఓకేనండి. సో కాబట్టి ఇలా ఆహారం అనేది అనుకోని పరిస్థితిలో అన్నవాహికలోకి వెళ్తే మనకి ఎక్కిళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఆహారవాహిక, అన్నవాహిక. మింగడం ఆహారవాహిక లేదా అన్నవాహికలోకి వెళ్తుంది. ఆహారం వాహిక మెడ మరియు ఛాతి గుండా మనకి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. వాంతులు చేసుకునే సమయంలో ఆహారం వ్యతిరేక దిశలో కదులుతూ ఉంటుంది. ఆహారవాహిక గోడల కదలిక ద్వారా ఆహారం క్రిందకు నెట్టబడుతుంది. వాస్తవానికి ఈ కదలిక ఆహారనాళం అంతటా జరిగి ఆహారాన్ని క్రిందకు నెడుతుంది. ఒక్కోసారి ఆహారాన్ని మన జీర్ణాశయం అంగీకరించదు, కావున బయటకు వాంతి అవుతుంది. అంటే కొన్నిసార్లు మనం తీసుకున్న ఆహారం అనేది విషతుల్యం కావచ్చు, లేదా మన శరీరానికి సరిపడినది అంటే సెట్ కానిది కావచ్చు, లేదా అతిగా ఆహారం తీసేయవచ్చు. దీనివల్ల ఆహారవాహిక గోడకలు అనేది వ్యతిరేక దిశలో జరిగి మనకి వాంతి అనేది రావడం జరుగుతుంది. ఇక జీర్ణాశయం అంటే జీర్ణాశయం మందపాటి గోడలు కలిగిన సంచి. దీని ఆకారం చదునైన జే ఆకారంలో ఉంటుంది. ఇది ఆహార నాళంలో అత్యంత విశాలమైన భాగం. ఇది ఒక చివర ఆహార వాహిక ద్వారా ఆహారాన్ని అందుకుంటుంది, మరొక చివర చిన్న ప్రేగులోకి తెరుచుకుంటుంది. జీర్ణాశయం లోపల పొరను శ్లాష్మం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు జీర్ణరసాలు స్రవిస్తుంది. అంటే జీర్ణాశయం లోపల గోడల్లో మనకి శ్లాష్మం అంటే మ్యూసిన్ అంటాం, అలాగే హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl వస్తుంది. దీంతో పాటు జీర్ణరసాలు వస్తాయన్నమాట. వాటిని మనం జఠర రసాలు అని పిలుస్తాం. జీర్ణాశయంలో విడుదలయ్యే రసాలని జఠర రసాలు అంటారు. శ్లాష్మము జీర్ణాశయం లోపల గోడలను రక్షిస్తుందన్నమాట. ఆమ్లం ఆహారంతో పాటు ప్రవేశించిన అనేక బ్యాక్టీరియాలను చంపుతుంది మరియు జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణరసాలు పనిచేయడానికి సహాయపడుతుంది. జీర్ణరసాలు ప్రోటీన్లు, సరళమైన పదార్థాలు విచ్ఛిన్నం చేస్తాయి. జీర్ణాశయం యొక్క పనితీరు ఒక అనుకోని ప్రమాదం వల్ల కనుగొనబడింది. అంటే మరి జీర్ణాశయం ఎలా పనిచేస్తుంది అనేది మనకు తెలియకుండా ఒక అనుకోని ప్రమాదం వల్ల మనకైతే తెలుసుకోవడం జరిగింది. 1822లో అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే వ్యక్తి తుపాకీతో తీవ్రంగా కాల్చబడ్డాడు. బుల్లెట్ ఛాతీ గోడను తీవ్రంగా దెబ్బతీసి తన జీర్ణాశయంలో ఒక రంధ్రాన్ని చేసిందనమాట. అతన్ని ఆర్మీ డాక్టర్ అయినటువంటి విలియం బ్యూమాంట్ అని ఇచ్చాడు. యాక్చువల్గా బీమాంట్ అండి.
బీమాంట్ అనమాట. బీమాంట్ వద్దకు తీసుకువెళ్లారు. వైద్యులు రోగినైతే రక్షించారు, కానీ ఆ రంధ్రం సరిగ్గా మూసివేయలేక దానికి కట్టి వదిలేశారనమాట. ఎందుకు? జీర్ణాశయం నుండి ఒక రంధ్రం చేసుకుంటూ వెళ్ళిపోయింది. అయితే జీర్ణాశయం లోపల భాగాన్ని ఆ రంధ్రం ద్వారా పరిశీలించడానికి బీమాంట్ దానిని ఒక గొప్ప అవకాశంగా తీసుకున్నాడు. అతడు కొన్ని అద్భుతమైన పరిశీలన చేశాడు. అతని జీర్ణాశయ రంధ్రంలో గుండా లోపల ఎలాంటి మార్పులు జరుగుతుంటాయి, ఏ రసాలు వస్తుంటాయి, దీనివల్ల ఆహారం ఏ విధంగా జీర్ణించుకోబడుతుంది అనేది పరిశోధన చేశాడు. బీమాంట్ జీర్ణాశయం ఆహారాన్ని చిలుకుతున్నట్లుగా గుర్తించాడు. దాని గోడలు ఆహారాన్ని జీర్ణం చేయగల ఒక ద్రవాన్ని సరిస్తాయని కూడా అతను గుర్తించగలిగాడు. జీర్ణాశయం లోపల ఆహారం జీర్ణమైన తర్వాత జీర్ణాశయం చివరి భాగం ప్రేగులోకి తెరుచుకుంటుందని కూడా గమనించాడు. కాబట్టి ఆహారం అనేది మనకి ప్రేగులో తెరుచుకుంటుందని కూడా గుర్తించాడు. ఇక చిన్నప్రేగు బాగా మెలిగి తిరిగి ఉండి 7.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది కాలేయము మరియు క్లోమం నుండి స్రావాలను పొందుతుంది. అంతేకాక దాని గోడలు కూడా జీర్ణరసాలను స్రవిస్తాయి. కాలేయము ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి. ఇది శరీరంలోని అత్యంత పెద్ద గ్రంథి. సో ఇక్కడ ప్రశ్న, మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? కాలేయము పైత్యరసాన్ని స్రవిస్తుంది. దీన్ని పిత్తాశయం అని పిలువబడే ఒక సంచిలో నిల్వ చేయబడుతుంది. దీన్నే గాల్ బ్లాడర్ అని కూడా అంటారు. జీవులను అంటే కొవ్వులను జీర్ణం చేయడంలో ఈ పైత్యరసం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మళ్ళీ మనం 10వ తరగతిలో చదువుతాం. సో పైత్యరసంలో అనేది ఎటువంటి ఎంజైమ్లు అనేవి ఇందులో ఉండవు. కేవలం కొవ్వుని చిన్న భాగాలుగా విడగొడుతుంది. ఎమల్సిఫికేషన్ అంటాం అనమాట. క్లోమం అనేక జీర్ణాశయం కింద భాగంలో ఉండి ఒక విశాలమైన మేగడ వర్ణం గల గ్రంథి. క్లోమరసం పిండి పదార్థాలు, కొవ్వులు మరియు ప్రోటీన్లపై చర్య జరిపి వాటిని సరళమైన రూపాల్లోకి మారుస్తుంది. ఎప్పుడైతే ఆంతర్రసం ఆహారంలోని అన్ని అంశాలను జీర్ణక్రియ పూర్తి చేస్తుందో అప్పుడు పాక్షికంగా జీర్ణం కాని ఆహారం చిన్న ప్రేగు ద్వారా దిగువ భాగానికి చేరుకుంటుంది. అంటే జీర్ణమైన పదార్థం, పాక్షికంగా జీర్ణమైన పదార్థం చిన్న ప్రేగుల ద్వారా కిందకి నెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకేమవుతుంది, అందులో ఉండేటటువంటి ఉపయోగపడే పదార్థాలు అంటే జీర్ణమైనటువంటి పదార్థం అనేది కార్బోహైడ్రేట్స్ గాను, గ్లూకోజ్ గాను, చక్కెరలు గాను. ఇక కొవ్వులు వచ్చేసరికి కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలు గాను. ప్రోటీన్స్ వచ్చేసి అమైనో ఆమ్లాలు గాను. చూడండి ఒకసారి, కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలు. ప్రోటీన్లు అనేవి అమైనో ఆమ్లాలు. మనం తీసుకున్న పిండి పదార్థం గ్లూకోజ్ ఆర్ సింపుల్ షుగర్స్ అంటాం, సరళ చక్కెరలుగా విడబోతుంది. అప్పుడే మన శరీరం ఉపయోగించబడుతుంది అనమాట. చిన్న ప్రేగుల్లో శోషణం. జీర్ణమైన ఆహారం ఇప్పుడు ప్రేగు గోడల్లోకి, రక్తనాళాల్లోకి వెళ్తుంది. ఈ ప్రక్రియను శోషణం అంటారు. అంటే చిన్న ప్రేగుల గోడల ద్వారా మన రక్తంలోకి అది సేకరించబడుతుంది. ఈ ప్రక్రియని శోషణం అంటాం. చిన్న ప్రేగు లోపల గోడలో వేల వంటి ఆకారాలు ఉంటాయి. వీటినే చోషకాలు అంటారనమాట. ఓకే, విల్లీస్ అంటారు. ఇవి చోషకాలు జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడం కొరకు ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చోషకాలు అనేవి ఎందుకు చిన్న ప్రేగుల్లో ఉంటాయి? దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఫస్ట్ వన్ జీర్ణాన్ని శోషించుకుంటాయి. కానీ అత్యంత ముఖ్యమైనది ఏంటంటే, మరి చిన్న ప్రేగులు ఉన్న గోడలు కూడా శోషించుకుంటాయి. కానీ ఈ చోషకాల వల్ల ప్రయోజనం ఏంటంటే, చిన్న ప్రేగుల్లో ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి అన్నమాట. ఉపరితల వైశాల్యాన్ని పెంచడం ద్వారా ఎక్కువ ఆహారం అనేది శోషించుకోవడం జరుగుతుంది. ప్రతి చోషకం దాని ఉపరితలం దగ్గరకు సన్నని మరియు చిన్న రక్తనాళాల వలను కలిగి ఉంటుంది. చోషకం యొక్క ఉపరితలం జీర్ణమైన ఆహార పదార్థాలను శోషిస్తుంది. శోషించబడిన పదార్థాలు రక్తనాళాల ద్వారా శరీరంలోకి వివిధ అవయవాలకు రవాణా చేయబడతాయి. అక్కడ అవి శరీరానికి అవసరమైన ప్రోటీన్లను వంటి సంశిష్ట పదార్థాలను నిర్మించడానికి ఉపయోగించబడతాయి. దీనినే స్వాంగీకరణము. ఇంపార్టెంట్ అండి. ఓకేనండి. సో ఇక్కడ గుర్తుంచుకోండి. సో శోషించుకున్న పదార్థాలు అనేవి శరీరంలోని వివిధ అవయవాలకు రవాణా చేయబడతాయి. అక్కడ అవి శరీరంలో అవసరమైన, అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జీర్ణమైన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి రక్తం ద్వారా శరీరంలోని ప్రతి కణానికి కూడా రవాణా చేయబడతాయి. అలా రవాణా చేసిన తర్వాత ఈ కణాలు అనేవి, ఓకేనా, శరీరానికి అవసరమైన ప్రోటీన్లను సంశ్లేషించబడి అవి పూర్తిగా వినియోగించబడతాయి. అలా వినియోగించబడ్డాన్ని మనం స్వాంగీకరణము అంటాం, ఎసిమిలేషన్ అంటాం అనమాట. ఈ కణాలలో గ్లూకోజ్, ఆక్సిజన్ మరియు సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చేసి శక్తి విడుదలవుతుంది. అంటే ఈ స్వాంగీకరణం జరిగిన తర్వాత పదార్థాలు అనేవి కణం భాగంలో, మీ అందరికీ తెలిసిందే, మైటోకాండ్రియాలో
విచ్ఛిన్నం చేయబడతాయి. దానివల్ల శక్తి రావడం జరుగుతుంది. శక్తి ద్వారా కణం అనేది దాని నిత్య జీవక్రియలను జరుపుతుందన్నమాట. జీర్ణం కానీ శోషించబడిన ఆహారం పెద్ద ప్రేగులోకి ప్రవేశిస్తుంది. ఇక పెద్ద ప్రేగులు ఎలా ఉంటుంది? పెద్ద ప్రేగు చిన్న ప్రేగు కంటే వెడల్పు మరియు చిన్నదిగా ఉంటుంది. దీని పొడవు సుమారుగా 1.5 మీటర్లే. చూడండి, చిన్న ప్రేగు 7.5, పెద్ద ప్రేగు 1.5, మొత్తం 9 మీటర్లు. జీర్ణం కాని ఆహార పదార్థాల నుండి నీరు మరియు కొన్ని లవణాలను గ్రహించడం దీని విధి. మిగిలిన వ్యర్థాలను పాక్షిక ఘనమైనటువంటి మలంగా పురీషనాళంలో చేరుతుంది. మల పదార్థాలు ఎప్పటికప్పుడు వాయు ద్వారా తొలగించబడుతుంది. దీన్నే విసర్జన అంటాము. ఓకేనండి. సో కొంతవరకు కూడాను మల పదార్థాలు అనేవి పాయంలో నిల్వ ఉంచి ఒక పరిమితి దాటిన తర్వాత శరీరం నుండి బయటకు పంపిస్తాయి. దీన్నే మనం విసర్జన అంటాం. నేల విరేచనలు. అతిసార అంటే ఏంటో చూద్దామండి. నేల విరేచనలలో సమస్య అనుభవించి ఉండవచ్చు. ఈ పరిస్థితిని డయేరియా అని కూడా అంటారు. ఇది సంక్రమణం, ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఆహారం విషతుల్యం కావడం వల్ల అంటే ఫుడ్ పాయిజన్ వల్ల కానీ, లేదా ఇండైజెషన్ అజీర్త వల్ల కానీ సంభవించవచ్చు. ముఖ్యంగా భారతదేశం పిల్లల్లో ఇది చాలా సర్వసాధారణం. తీవ్రమైన పరిస్థితుల్లో ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. మన ఇండియాలో ఇది కామన్. ఎందుకంటే మనకున్న ఆహారపు అలవాట్ల వల్ల సాధారణంగా వస్తుంటుంది. శరీరం నుండి నీరు మరియు లవణాలు అధికంగా కోల్పోవడమే దీనికి కారణం. అతిసారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అంటే పిల్లలకి 2 పైన మనకు మోషన్స్ జరిగాయంటే వెంటనే అది ఏ కండిషన్లోనే వెంటనే మనం చేయాల్సిన వైద్యుని సంప్రదించాలి. లేదా చల్లార్చిన నీటిలో చిటికెడు ఉప్పు మరియు పంచదార కలిపి మనం ఒక ద్రవాన్ని అయితే తయారు చేస్తాం. దీన్నే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటారు, ఉప్పు పంచదార. ఓకేనండి. దీన్నే మనం ఓఆర్ఎస్ అంటాం. దీన్ని ఎప్పటికప్పుడు ఇవ్వాలి. తర్వాత మరి గడ్డి తినే జంతువుల్లో జీర్ణక్రియ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కొక్కప్పుడు మనకి 8th క్లాస్లో ఉండేది, దాన్ని సిలబస్ నుండి తీశారు. మళ్ళీ ఇప్పుడు 7th క్లాస్లో తీసుకురావడం జరిగింది. నిజానికి మనకి గడ్డి తినే జంతువుల్లో మనకి జీర్ణాశయంలో మొత్తం 4 గదులు ఉంటాయి. ఓకేనా. మనకు ఒక జీర్ణాశయం ఉంటుంది, వాళ్ళకి 4 గదులు ఉంటాయి అన్నమాట. వాటికి ఒక్కొక్క పేరు ఉంటుంది చూడండి. ఆ గదుల్ని మనకి ఆమాశయం అంటాము. ఓకేనా, ఆమాశయం. అయితే 4 గదులు ఉంటాయి కాబట్టి ప్రథమ, ద్వితీయ, తృతీయ అండ్ చతుర్థి 4వ. ఓకేనండి. ప్రథమ, ద్వితీయ, తృతీయ, 4 అంటాం. ఓకేనా. 2వ దాన్నే వేరే పేరుతో పిలుస్తారు. అయితే మనకి ఇక్కడ వాళ్ళు ఇవ్వలేదు, చూద్దాం. మరి ఈ జీర్ణాశయం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఆవులు, గేదెలు మరియు ఇతర గడ్డి తినే జంతువులు తిన్న తర్వాత కూడా నిరంతరం నమలడం గమనించవచ్చు. వాస్తవానికి అవి త్వరగా గడ్డిని కోరికి మింగివేసి పొట్టలోని ప్రథమామాశయంలో నిల్వ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. అంటే వాటికి సాధారణంగా పశువులు పనిచేసేటప్పుడు కానీ మేసేటప్పుడు ఏం చేస్తాయంటే ఎక్కువ ఆహారాన్ని తాత్కాలికంగా నలిపి ఉండలుగా చుట్టి మింగేస్తాయి అన్నమాట. అలా మింగడం వల్ల అవి ఏమవుతాయి, జీర్ణాశయంలో మొదటి గదిలో నిల్వ ఉంటాయి. ఈ గదిలో గదిని మనం ఏమంటాం, ప్రథమామాశయం అంటాం. అయితే ఇక్కడ ఆహారము పాక్షికంగా జీర్ణమై ఉంటుంది కాబట్టి దీన్ని కడ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, కడ్. అయితే అది తదుపరి నోటిలోకి చిన్న చిన్న ఉండల వల్లే తిరిగి వచ్చినప్పుడు జంతువు దాన్ని మళ్ళీ పూర్తిగా నములుతుంది. దీన్ని ఏమంటాం, నెమరు అంటాం అనమాట. ఈ ప్రక్రియనే నెమరు వేయడం అంటారు. అలాంటి జంతువులను మనం నెమరు వేసే జంతువులు అంటాం అనమాట. ఓకేనండి. రైట్. చూడండి, మొదట ప్రథమామాశయంకి వెళ్తుంది. అక్కడ పాక్షికంగా జీర్ణమయ్యే ఆహారం ఉంటుంది, దాన్ని కడ్డ అంటారు. ఎప్పుడైతే ఆ జంతువు విశ్రాంతి సమయం పొందుతుందో ఆ విశ్రాంతి సమయంలో ఏం చేస్తుందంటే మింగివేసిన ఆహారాన్ని మళ్ళీ తిరిగి నోటిలోకి తెచ్చుకొని మళ్ళీ పూర్తిగా నమలడం అయితే జరుగుతుంది. గడ్డిలో సెల్యులోజ్ అనే ఒక రకమైన పిండి పదార్థం సమృద్ధిగా ఉంటుంది. నెమరు వేసే జంతువులు, పశువులు, జింకలు మొదలైనవి వాటి ఆమాశయ భాగంలో బ్యాక్టీరియా సెల్యులోజ్ను జీర్ణం చేయడానికి సహాయపడతాయి. అయితే ప్రథమామాశయంలో అవి జీర్ణరసాలతో పాటుగా కొన్ని బ్యాక్టీరియాస్ అయితే ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు సెల్యులోజ్ను జీర్ణం చేసుకోవడం సహాయం చేస్తాయి. మానవుల్లో సహా అనేక జంతువులు సెల్యులోజ్ను జీర్ణం చేసుకోలేవు. మనకైతే జీర్ణం చేసుకోవడానికి అది ఆస్కారం లేదు. ఎందుకంటే సెల్యులోజ్ను జీర్ణం చేసుకోవాల్సిన ఎంజైమ్స్ అనేవి మనకి ఉండుకం నుండి వస్తాయి. కానీ ఆ ఉండుకం అనేది మన శరీర నిర్మాణంలో చిన్న ప్రేగు తర్వాత ఉంటుంది. కానీ చిన్న ప్రేగు ముందుంటే ఆ సెల్యులోజ్ను మనం ఉపయోగించుకోగలం. కానీ చిన్న ప్రేగు తర్వాత ఉంటుంది కాబట్టి మనకి ఉపయోగం ఉండదు. గుర్రము మరియు కుందేలు వంటి జంతువుల్లో ఆహార వాహిక చిన్న ప్రేగుల మధ్య అందనాళం అని పిలువబడి ఒక పెద్ద సంచిలాంటి నిర్మాణం ఉంటుంది. మానవుల్లో లేని కొన్ని బ్యాక్టీరియా చర్య ద్వారా ఆహారంలోని సెల్యులోజ్ జీర్ణమవుతుంది. అంటే మనిషిలో లేనటువంటి బ్యాక్టీరియాలు అనేవి
వాటిలో ఉంటాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో కుందేలుకి ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ ఉంటుంది. సో కాబట్టి అది నెమరు వేయడం అనేది సాధ్యపడదు. కాబట్టి అది విసర్జించిన తర్వాత ఆ విసర్జించిన పదార్థాన్ని మళ్ళీ తింటుంది. అందుకే మల కబలనము అంటారు. మల కబలనము చూపించే జీవి ఏదంటే కుందేలు అని చెప్తారనమాట. నోరు మరియు జీర్ణ వ్యవస్థ లేని అనేక చిన్న జీవులు కూడా మనకు ఉంటాయి. మరి వాటిలో జీర్ణక్రియ ఎలా జరుగుతుంది? అమీబా చెరువు నీటిలో కనిపించే ఒక ఏకకణ జీవి. అమీబా చుట్టూ ఒక త్వచము, గుండ్రటి దట్టమైన కేంద్రకం మరియు చిన్న బుడగల లాంటి రిక్తికలు వ్యాక్యూల్స్ కలిగిన కణద్రవ్యం ఉంటుంది. అమీబా నిరంతరము దాని ఆకారాన్ని స్థానాన్ని మారుస్తూ ఉంటుందన్నమాట. మరి ఇది కదలికలు మరియు ఆహార సంగ్రహణ కోసం మిథ్యా పాదాలు లేదా సూడోపూడియా అని పిలువబడి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వేళ్ళ వంటి నిర్మాణాన్ని బయటకు పంపుతుంది. కేంద్రకము ఇక్కడ మరి నిర్మాణం అయితే మీరు చూడొచ్చు. అమీబా కొన్ని సూక్ష్మజీవులను తింటుంది. అది ఆహారం దగ్గరలో ఉన్నదాన్ని గ్రహించినప్పుడు ఆహారపు రేణువులు చుట్టూ మిథ్య పాదాలను బయటకు పంపి ఆహారాన్ని చుట్టుముడుతుంది. ఆహారం తన ఆహార రిక్తికలో చిక్కుకుపోతుంది. జీర్ణరసాలు ఆహార రిక్తికలోకి స్రవించబడతాయి. అవి ఆహారంపై చర్య జరిపి దాని సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. క్రమంగా జీర్ణమైన ఆహారం శోషించబడుతుంది. ఇలా అన్నమాట. జీర్ణరసాలు అనేవి ఆహార రీతిలోకి రావడం ద్వారా అక్కడ ఆహార రీతిలో జీర్ణమవుతుంది. జీర్ణం కాని పదార్థాలు శోషించిన పదార్థాలు పెరుగుదల అలాగే నిర్వహణ మరియు ప్రత్యుత్పత్తి కొరకు ఉపయోగించుకుంటాయి. ఆహారం జీర్ణం కాని అవశేషాలు రిక్తిక ద్వారా బయటకు బహిష్కరించబడతాయి. ఆహారం జీర్ణం అవడం మరియు శక్తి విడుదల అనే ప్రాథమిక ప్రక్రియలు అన్ని జంతువుల్లో కూడా ఒకే విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా అన్ని జీవుల్లో కూడా ఒకేలా ఉంటాయన్నమాట. ప్రేగు ద్వారా శోషించబడిన ఆహారం శరీరంలోని వివిధ భాగాలకు రవాణా అవుతుంది. పోషణ అనేది అంతర్గ్రహణము, జీర్ణక్రియ, శోషణము, స్వాంగీకరణము, విసర్జన ఇన్ని ప్రక్రియలు ఉంటాయన్నమాట. పోషణ అనేసరికి ఎన్ని ప్రక్రియలు దాకా ఉన్నాయి? అంతర్గ్రహణము అంటే లోట్లోకి తీసుకోవడం, జీర్ణక్రియ మొత్తం జీర్ణం అవడం, శోషణం అంటే జీర్ణమైనది రక్తంలోకి వెళ్ళడం, స్వాంగీకరణ రక్తంలో చేరిన పోషకాలు కణంలోకి ప్రవేశించడం, పూర్తిగా వినియోగించబడడం, తర్వాత విసర్జన ఆ జీర్ణం కానివి బయటకు పంపించడం. స్టార్చ్ వంటి పిండి పదార్థాలు జీర్ణక్రియ ఆశకుహరంలో ప్రారంభమవుతుంది, అంటే నోట్లోనే స్టార్ట్ అవుతుంది. ప్రోటీన్ల జీర్ణక్రియ జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది. కాలేయం నుండి స్రవించే పైత్యరసం, క్లోమం నుండి క్లోమరసం, పేగు గోడల నుండి ఆంత్రరసం, చిన్న ప్రేగులు అన్ని ఆహారాంశాలు పూర్తిగా జీర్ణం చేస్తాయి. ఇక జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగుల నుండి రక్తంలోకి శోషించబడుతుంది. శోషించబడిన ఆహారం పదార్థాలు శరీరంలోని వివిధ భాగాలకు రవాణా చేయబడతాయి. పెద్ద ప్రేగుల్లో జీర్ణం కాని ఆహారం నుండి నీరు మరియు కొన్ని లవణాలు శోషించబడతాయి. జీర్ణం కాని మరియు శోషించబడే అవశేషాలు పాయ ద్వారా శరీరం నుండి బయట పంపుతాయి. అమీబా దాని మిథ్యా పాదాలు లేదా సూడోపోడియా ఆహారంలో ఆహారాన్ని తీసుకుంటుంది. ఆహార రీతికలో ఆహారం జీర్ణమవుతుంది. ఇది మనకిచ్చిన అంశాలండి. మరి ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందామండి. మానవుల పోషణ ప్రధాన దశలు ఏంటండి? అంతర్గ్రహణము, జీర్ణక్రియ, శోషణము, స్వాంగీకరణ, విసర్జన. మానవుల అతిపెద్ద గ్రంథి కాలేయం. సో జీర్ణాశయ ఆహారంపై పనిచేసే హైడ్రోక్లోరిక్ ఆమ్లం డాష్ మరియు రసాలు విడుదల చేస్తుంది. శ్లేష్మము అలాగే జీర్ణరసాలు. చిన్న ప్రేగుల లోపల గోడలకు ఉన్న వేలు వంటి ఆకారం చూషకాలు. అమీబా దాని ఆహారం డాష్లో జీర్ణమవుతుంది ఆహార రీతిగా. ట్రూ ఫాల్స్ గురించి అయితే మనం తీసేస్తున్నామండి. మల్టిపుల్ చాయిస్ కోసం చూద్దాం. కొవ్వులు పూర్తిగా ఇక్కడ జీర్ణమవుతాయి. ఎక్కడంటే చిన్న ప్రేగులు. జీర్ణం కాని ఆహారం నుండి నీరు ప్రధానంగా ఇందులో శోషించబడుతుంది. పెద్ద ప్రేగులండి, పెద్ద ప్రేగు. ఓకే, తర్వాత ఇక్కడ జత చేయమన్నాడు. కార్బోహైడ్రేట్స్, సో చక్కెరలు, ప్రోటీన్స్, అమైనో ఆమ్లాస్, కొవ్వులు ఇలా మనం జత చేస్తాం. ఇక తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆహారాన్ని శోషించడం చిన్న ప్రేగులు, నమలడం నోరు, బ్యాక్టీరియా చంపడం జీర్ణాశయంలో ఆమ్లము, ఆహారం పూర్తిగా జీర్ణం చేయడం చిన్న ప్రేగు, మలం ఏర్పరచడం పెద్ద ప్రేగు. అలాగే కొన్ని మ్యాచింగ్స్ అయితే ఇచ్చారు. సో ఇదండి ఈ వీడియోలో అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం జీవుల శ్వాస గురించి చర్చిద్దాం. మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అండ్ ఏదైనా మార్పు చేర్పులు కాబట్టి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ గైస్. బాయ్.